పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ 2012కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఏడీ డాక్టర్ కె శంకర్ తెలిపారు. ఎండి, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 11వ తేదీన జరగనున్న ఈ పీజీ మెట్కు 500 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఈ పీజీ మెట్ను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ ఎగ్జాము ఆదివారము అంటే 11వ తారీఖు వచ్చే ఆదివారం 11వ తారీఖు ఉదయం 10 నుంచి 1 గంట వరకు 3 గంటల సేపు ఉంటుందండి. దానికి ఏర్పాట్లు దాదాపు ఈ రోజు నుంచే ప్రారంభమైనాయి. రూమ్లు గుర్తించడము, జామర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము, అలాగనే మెటీరియల్ ఈరోజు మీటింగ్ ఉందండి. యూనివర్సిటీలో మీటింగ్ ఉంది. యూనివర్సిటీలో మీటింగ్ జరుగుతుంది అందరు ప్రిన్సిపాల్స్తో. ఈరోజు నేను ప్రిన్సిపాల్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈరోజు ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి మీటింగ్కి వెళ్తున్నాను. సో అక్కడ వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా నేను ఎగ్జామినేషన్ బాబులాల్ గారు ఎల్లుండి వస్తారు. సో అలాగే కమిటీని వేసాము, సెంట్రల్ కమిటీని వేసాము. 3 సెంట్రల్ కమిటీలో ఉంటారు. బాబులాల్ గారు, నేను అంటే డాక్టర్ కె శంకర్ ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మకాలజీ, అలాగే జగన్మోహన్ రావు గారు గ్యాస్ట్రెంట్రాలజీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి. మేము 3 సెంట్రల్ కమిటీలో ఉంటాము. ఇంకొక 5 మంది సెంట్రల్ టీంలో ఉంటారు. అందరూ కలిసేసి ఇన్విజిలేటర్స్ ఒక 25 మంది ఇన్విజిలేటర్స్ ఉంటారు. అందరూ కలిసి ఐకమత్యంగా ఈ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహిద్దామని ఆశిస్తున్నాము. అలాగే గవర్నమెంటు, ప్రజానీకము, ఎన్టీఆర్ యూనివర్సిటీ, పోలీస్ సిబ్బంది, ఇతర పౌరాణికము మాకు సపోర్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ సేవలో అక్రమంగా విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఈ సేవ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ ఈ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సేవ పనిచేస్తున్న ఉద్యోగులను ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తున్నారని తెలిపారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపాలని సూచించారు. మెటర్నిటీ ఉద్యోగులను చట్ట ప్రకారం విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అక్రమంగా విధుల నుండి తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ గార్డులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని, వారి బకాయి జీతాన్ని చెల్లించాలని అన్నారు. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏదైతే ఈసేవ ఉద్యోగుల సమ్మెకాలంలో 13/2/2010 కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గారి సమక్షంలో జరిగినటువంటి ఒప్పందాన్ని అమలుపరచమని అడుగుతున్నందుకు ఉద్యోగుల మీద కక్షగట్టి ఆ 9 మంది ఉద్యోగుల్ని పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి మహిళా ఉద్యోగులను కూడా ఇప్పటివరకు విధుల్లో తీసుకోకుండా చట్ట ప్రకారం రావాల్సినటువంటి న్యాయమైన కోరికను కూడా డిఎంసీ యాజమాన్యం నిరాకరిస్తూ ఉన్నది. సెక్యూరిటీ గార్డులకు సంబంధించినటువంటి విషయంలో మరింత దుర్మార్గంగా ఉండి 3 నెలలుగా వాళ్ళకి జీతాలు పే చేయకుండా 12 గంటలు వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఒక ఏజెన్సీకి అప్పచెప్పేసినటువంటి పద్ధతుల్లో 3 నెలలుగా వాళ్ళకి జీతాలు లేకుండా ఇబ్బంది పెడతా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం మరొకసారి అధికారుల దృష్టికి మేము తీసుకురావడం కోసం ఈరోజు ఈసేవ ఉద్యోగులకు పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఇదైతే మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో విజయవాడ నగరంలో మేము చేయబోయేటువంటి రిలే దీక్షలు కానీ లేదంటే ఆమరణ దీక్ష కానీ అవసరమైతే మా సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు వెళ్ళడానికి కూడా ఉద్యోగులుగా సిద్ధం ఉన్నామని చెప్పేసి ఇక్కడ అధికారులకు తెలియజేస్తూ చిన్న వ్యాపారస్తులకు నీటి మీటర్లను వ్యతిరేకిస్తూ సింగినగర్లో సిపిఎం పార్టీ ధర్నా నిర్వహించింది. కార్పొరేషన్ అధికారులు దశల వారీగా నీటి మీటర్లను బిగించేందుకు కుట్రలు పన్నుతున్నారని సందర్భంగా సిపిఎం నాయకులు సాంబిరెడ్డి ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. సింగనగర్లో చిన్న వ్యాపారులకు నీటి మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన సిపిఎం నాయకులు సాంబిరెడ్డి మాట్లాడుతూ జేఎన్ఎన్యూఆర్ఎం షరతుల్లో భాగంగా కార్పొరేషన్ అధికారులు ప్రజలపై ఇప్పటికే పలు రూపాల్లో భారాలు మోపారని విమర్శించారు. ఇందులో భాగంగానే నీటి మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దశల వారీగా నీటి మీటర్లను బిగించేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నటువంటి సింగనగర్ ప్రాంతంలో నీటి మీటర్లు పెట్టడానికి నోటీసులు ఇవ్వటం జరిగింది. దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని చెప్పని సిపిఎం పార్టీగాను, అట్లాగే ఈ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు, అలాగే వ్యాపార సంఘాల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అదేవిధంగా గతంలో అనేక సమస్యల మీద భారాలు మోపుతూ వస్తోంది ప్రభుత్వం. ఈ నీటి పన్ను, ఇంటి పన్ను, అట్లాగే ఇంకా రకరకాలైనటువంటి భారాలు మోపుతుంది. దాంతోపాటుగా కనీసం తాగే నీళ్లను కూడా అమ్ముకునేటువంటి దుస్థితికి నగరపాలక సంస్థ వచ్చింది. అంతకుముందు ఇదే ప్రతిపాదన తీసుకొస్తే విజయవాడ నగర ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన తర్వాత వెనక్కి తీసుకోవడం జరిగింది. తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు.
మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మర్చిపోయి ఉంటారులే అని చెప్పేసి ఆ ప్రతిపాదనని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అమలు జరపాలని చెప్పి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.